టమాటో ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డ, టమాటాలు, ఎగ్స్, కొత్తిమీర, కరివేపాకు. బేసిక్ సామాన్లు: నూనె వేసుకోవాలి. మామూలుగా నేను చేసే సేమ్ ప్రాసెసే అన్ని కూరలకు కూడా. జీలకర్ర వచ్చి ఎప్పుడు కూడా కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి ప్రతి డిష్లో నేను వాడుతూ ఉంటాను. తర్వాత ఎర్రగడ్డలు వేసుకొని బాగా వాడ్చుకోవాలి. ఎర్రగడ్డ వాడ్చడమే కూరకి మంచి రుచిని ఇస్తుంది. కటింగ్ కూడా ఎర్రగడ్డలో 4-5 రకాల కటింగ్ ఉంటుంది. 4-5 రకాలు 8 రకాల కటింగ్స్ ఉన్నాయి. కటింగ్ని బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది. ఎర్రగడ్డ బాగా వాడిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా బాగా వాడిన తర్వాత తగినంత ఉప్పు, సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి ఈ స్టేజ్లోనే. ఇవి రెండు బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా ఈ స్టేజ్లో వేసుకొని టమాటాలని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనకు కావాల్సిన మసాలాలు వేసుకోవచ్చు. లైక్ పసుపు, కారం, పసుపు నేను కొద్దిగా ఎక్కువగానే వాడతాను. కారము, ధనియాల పొడి, కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. ధనియాల పొడి ఇది గరం మసాలా లేదు కాబట్టి వేయలేదు. వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ పోసి దీన్ని క్లోజ్ చేసి పెట్టేసేయాలి. బాగా మగ్గిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసే వీడియో స్కిప్ అయింది. జస్ట్ నేను యాక్ట్ చేశాను. జస్ట్ కూర అంతా వేగిన తర్వాత గుడ్లు వేసుకోవాలి. నేను ఆ వీడియో స్కిప్ అయింది. వేసిన తర్వాత సిమ్లోనే పెట్టుకొనేసేసి గుడ్లు ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మంచి టేస్టీ డెలిషియస్ టమాటో ఎగ్ కర్రీ, కుర్మా అని కూడా అనొచ్చు దీన్ని. చాలా డెలిషియస్గా చపాతీకి, రైస్లోకి, దేంట్లోకైనా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది.